అడిషనల్ ఆఫ్ వెక్టర్స్ లో బాబు 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 12 గురించి చెప్పుకుందాం. 1A ఈ 1Aలో కొన్ని ట్రిక్స్ చెప్పుకుందాము. ఇంకోటి బాబు, అడిషనల్ ఆఫ్ వెక్టర్ లో ఈ క్వశ్చన్ చూసి మనం ఓన్లీ ఆన్సర్ షీట్ పెట్టకుండా అట్లీస్ట్ క్వశ్చన్ చూసి దాంట్లో ఒక 4-5 స్టెప్పులు రాసుకుంటూ వస్తే అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా ఎలా సంపాదించుకోవాలా, ఇలా 2 మార్క్స్ తెచ్చుకోవాలని చెప్తాను ఈరోజు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కొందరు క్వశ్చన్ చదివి జస్ట్ ఓన్లీ అడిషనల్ షీట్ ఖాళీగా పెట్టి వస్తారు. అలా పెట్టకుండా క్వశ్చన్ చూసే ఆ క్వశ్చన్లోటివి రాయడం వల్ల 2 మార్క్స్ ఎలా వస్తాయో గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకుందాం, అడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఈ అడిషన్ ఆఫ్ వెక్టార్ లో మనకు 3 మెథడ్స్ ఉన్నాయమ్మా. ఈ ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్, ఈ 3 ప్రాబ్లమ్స్ ఒక మెథడ్, తర్వాత ఈ మెథడ్ అంటే ఇట్లా పాయింట్స్ ఇచ్చే మెథడ్ ఒక మెథడ్, ఇంకోటి డయాగ్రామ్ మెథడ్. మనకి ఎక్కువ వచ్చేది ఈ మెథడ్ అమ్మా. ఈ మెథడ్లో వస్తే 2 మార్క్స్ ఎలాగైనా మనం తెచ్చుకోవచ్చు. ఇంకా మన టైం బాగాలేనప్పుడు డయాగ్రామ్స్ ఏం చేయలేం కాబట్టి ఈ మెథడ్లో వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ మెథడ్? ఫస్ట్ మెథడ్ అంటే ఖచ్చితంగా ఇట్లా ఈక్వేషన్స్ చేయాలి. ఇట్లా 4 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాడు ఏ పైన అండి, కోప్లర్ అనండి, షో దట్ అనండి, ఏమనండి, మనకు అదంతా సంబంధం లేదు. 4 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా 2 మార్క్స్ తెచ్చుకుందాము. అలా కాకుండా ఏబిసి ఇలా పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా వేసుకుంటాం, అది ఒక్కటే ఎలా వేద్దాం చూద్దాం. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒక మెథడ్, ఒక ప్రాబ్లం చేసుకుందాం. ఫస్ట్ మనం చూడమ్మా, ఇచ్చిన మనకు పాయింట్స్ ఫస్ట్ ఏమనుకుంటాం అంటే మనకి ఇక్కడ 4 ఇచ్చాడు, 1 2 3 4. ఫస్ట్ దాన్ని ఏమనుకుంటామమ్మా, పి అనుకో. సెకండ్ దాన్ని క్యూ, పిక్యూ ఆర్ ఎస్ అని నువ్వు అనుకోవాలి. ఫస్ట్ దాన్ని పి, తర్వాత క్యూ, తర్వాత ఆర్, తర్వాత ఎస్ అనుకోండి. వాడు కోప్లనర్ అనండి, ఏదైనా మనకు సంబంధం లేదు. ఇచ్చిన దాంట్లో ఒకటి పి అనుకుంటావు, ఒకటి క్యూ అనుకుంటావు, ఒకటి ఆర్ అనుకుంటావు, ఒకటి ఎస్ అనుకుంటావు. ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. ఏదైనా సరే మాకు గుర్తుపెట్టుకో, అడిషనల్ ఆఫ్ వెక్టర్స్ లో 3 మెథడ్స్. ఒకటి లైన్స్ ఇచ్చినప్పుడు, ఇంకోటి పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఇంకోటి డయాగ్రామ్. డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఇంకా డయాగ్రామ్ చేసి 90% దీనిలో వస్తాయి, దీనిలో చేసినప్పుడు. ఇప్పుడు ఈ మెథడ్ ఎలా చేద్దాం చూడు. ఫస్ట్ ఈ ప్రాబ్లం ఇచ్చాను అనుకోండి, ఒకవేళ ఇది వేయాలన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఒకదాన్ని పి అనుకుంటున్నాం, ఒకదాన్ని క్యూ, ఒకదాన్ని ఆర్, ఒకదాన్ని ఎస్ అనుకుంటున్నాం. చూడమ్మా, ఇచ్చిన పాయింట్స్ రాద్దాం. ఫస్ట్ దీన్ని ఏం రాస్తాం అంటే ఓపి బార్ రాద్దాం. పి అనేది ఆరిజన్, ఓపి బార్ మైనస్ ఏ బార్ ప్లస్ 4బి బార్ మైనస్ 3సి బార్. ఓపి బార్ అయినాక ఓక్యూ బార్ ఈక్వల్ టు 3a బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్. గుర్తుపెట్టుకో, ఏ ప్రాబ్లం అయినా ఇట్లా 3 ఈక్వేషన్స్ ఇదే మెథడ్ రాయడం 2 మార్క్స్ వస్తాయి. ఓన్లీ అడిషనల్ షీట్ పెట్టకుండా 2 మార్క్స్ సంపాదించుకోవడం. నెక్స్ట్ ఏందమ్మా, ఓఆర్ బార్. ఓఆర్ బార్ అంటే ఏమిచ్చాడు, మైనస్ 3a బార్, నెక్స్ట్ 8b బార్, నెక్స్ట్ 5c బార్. లాస్ట్ మా ఓఎస్ బార్. ఓఎస్ బార్ అంటే ఏంది, మైనస్ 3a బార్, నెక్స్ట్ 2b బార్, నెక్స్ట్ సి బార్. ఇక్కడ ఓ అనేది ఏంటి అన్నాను, ఆరిజన్, వేర్ ఓ ఈజ్ ద ఆరిజన్. ఇచ్చిన పాయింట్స్ రాయాల, ఏం రాయదు. ఇప్పుడు చూడమ్మా, ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ అడిషనల్ ఆఫ్ వెక్టార్స్ అంటున్నాం. అడిషన్ అంటే ఏంది, యాడ్ చేయడం. ఇక్కడ మనం ఏం చేస్తాం చూడు, ఫస్ట్ పిక్యూ చేస్తామమ్మా, నెక్స్ట్ పిఆర్ చేస్తాం, నెక్స్ట్ పిఎస్ అంటే PQ1 PR2 PS3 అనుకో. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ PQ అని రాయాలి, అంటే PQ బార్ ఈక్వల్ టు, ఇక్కడ PQ బార్ రాసినప్పుడు రివర్స్ చేయాలమ్మా, క్యూ ముందు రావాలా, ఓ తర్వాత. క్యూ అంటే ఓక్యూ బార్ మైనస్ ఓపి బార్, అంటే ఓక్యూలో నుంచి ఓపి తీసేయాలి. ఫస్ట్ చూడమ్మా చేస్తున్నాడు, ఓక్యూ అంటే ఏంటి కదా, 3a బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్ మైనస్ ఉంది, బ్రాకెట్ పెట్టుకో, ఎందుకంటే మైనస్ ఉంటుంది పెద్దగా. ఓపి బార్ అంటే ఇది మా మైనస్ ఏ బార్ ప్లస్ 4b బార్ మైనస్ 3c బార్. చూడమ్మా, ఇప్పుడు 3a బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్. చూడమ్మా, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ ఏ బార్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4b బార్ మైనస్ ప్లస్ 3c బార్. ఇప్పుడు చూడమ్మా,
PQ బార్ ఈక్వల్ టు యాడ్ చేద్దాం 3A బార్ ప్లస్ A బార్ 4A బార్ ప్లస్ 2B బార్ మైనస్ 4B బార్ మైనస్ 4B బార్ 2B బార్ అవుతే మైనస్ 2B బార్ నెక్స్ట్ మైనస్ 5C బార్ ప్లస్ 3C బార్ మైనస్ 2C బార్ అంటే మనకు PQ బార్ ఇది వచ్చేసింది అంటే 1 అయిపోయింది. PQ బార్ అయిపోయినాక ఏమన్నాను PR బార్ అంటే PR బార్ PR అంటే రివర్స్ OR బార్ మైనస్ OP బార్. ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ ఒక్కసారి OP బార్ చేస్తే చాలు నెక్స్ట్ టైం అంతా డైరెక్ట్ ఈ వాల్యూ రాయొచ్చు. ఫస్ట్ ఒక్కసారి మాత్రమే ఇది నెక్స్ట్ టైం అంతా ఈ వాల్యూ డైరెక్ట్ రాయొచ్చు. చూడమా ఇప్పుడు ఏం వేస్తావు OR బార్ అంటే ఇది మైనస్ 3A బార్ నెక్స్ట్ ప్లస్ 8P బార్ మైనస్ 5C బార్. ఇప్పుడు చూడు OP బార్ అంటే డైరెక్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడు OP బార్ అంటే ఇక్కడ మైనస్ వచ్చింది ఇక్కడ ఆల్రెడీ మైనస్ మైనస్ ఇది వచ్చేసింది డైరెక్ట్ రాసి ఇంకా ప్లస్ A బార్ మైనస్ 4B బార్ ప్లస్ 3C బార్ ఒకసారి చేస్తే అయిపోయి అంటే ఏమొస్తుంది మైనస్ 3A బార్ ఏ బార్ పోతే మైనస్ 2A బార్ ప్లస్ 8B బార్ మైనస్ 4B బార్ 8లో 4 పోతే ప్లస్ 4B బార్ మైనస్ 5C 3 పోతే మైనస్ 2C బార్ అంటే PR బార్ వచ్చేసింది. లాస్ట్ ఏంది PS బార్ అంటే రివర్స్ OS బార్ మైనస్ OP బార్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు అదే రాద్దాం చూడమ్మా OS బార్ అంటే ఏంది ఇది మైనస్ 3A బార్ ప్లస్ 2B బార్ ప్లస్ C బార్ నెక్స్ట్ వేస్తామా OC బార్ అంటే ఇదే డైరెక్ట్ రాసే ఇంకా ప్లస్ A బార్ మైనస్ 4B బార్ ప్లస్ 3C బార్. చూడమా ఇప్పుడు మైనస్ 3A బార్ నుంచి A బార్ పోతే మైనస్ 2A బార్ 2B బార్ నుంచి 4 పోతే మైనస్ 2B బార్ C బార్ ప్లస్ C బార్ ప్లస్ 3C బార్ ప్లస్ 4C బార్ అంటే మనకి ఏమొచ్చింది చూడు OP వచ్చింది PQ బార్ వచ్చింది PR బార్ వచ్చింది PS బార్ వచ్చింది. ఇప్పుడు మనం రాస్తాం ఏమంటే నౌ చూడమా ఇవే రాయి PQ బార్ PR బార్ PS బార్ డెట్ ఈక్వల్ టు డెట్ రాయాలమ్మా. డెట్ అంటే ఏం లేదు ఇచ్చిన వాల్యూ చూడు PQ బార్ ఏమొచ్చింది మనకు 4 అంటే I బార్ చూడు ఒకసారి మనకు 3 వచ్చాయి కదా 3 వాల్యూ చూద్దాం. ఏ బార్ ఏమొచ్చింది 4 నెక్స్ట్ ఏమొచ్చింది మైనస్ 2 నెక్స్ట్ ఏమొచ్చింది మైనస్ 2 నెక్స్ట్ PR ఏమొచ్చింది మైనస్ 2 4 మైనస్ 2 లాస్ట్ మైనస్ 2 4 I బార్ J బార్ K బార్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ డెట్ కనుక్కుంటే అయిపోయి. నీకు డెట్ రాలేదనుకో 8 వరకు రాసి చాలు మన టైం బాగుంటే ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి లేకుంటే 2 మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకో ఇలాంటి మెథడ్స్ ఏది వచ్చినా సింపుల్గా ఫస్ట్ PQR అనుకుంటావు. ఫస్ట్ PQ అంటే రివర్స్ రాయాల ఏం రాస్తావు OQ బార్ మైనస్ OP బార్ ఇక్కడ చేసిన అడిషనల్ తీసేస్తావు. నెక్స్ట్ PR బార్ అంటే OR బార్ ఇంటూ OP బార్ రాస్తావు తీసేస్తావు. నెక్స్ట్ PS బార్ అంటే OS బార్ ఇది రాస్తావు డేట్ రాస్తావు. ఏ దానికైనా సరే అడిషనల్ ఆఫ్ వెక్టార్ లో ఇట్లా ఈక్వేషన్ వస్తే వీటి వరకు ప్రతి ప్రాబ్లం చేయాలి. అప్పుడు కోప్లార్ అన్నా యూనిట్ వెక్టార్స్ అన్నా అది సపరేట్ చేస్తాం. వీటి వరకు రాయడం వల్ల ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ వస్తాం. 2 మార్క్స్ మాత్రం కంపల్సరీగా వేస్తారు. ఒకవేళ టైం బాగున్నప్పుడు 3 మార్క్స్ వేస్తారు. ఒకవేళ ఈ ప్రాబ్లం చూద్దాం ఈ ప్రాబ్లం అనుకోండి సేమ్ ఇలాగే చేస్తాం. వాడు ఆల్రెడీ నీకు ఇచ్చాడు దెన్ షో దట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 146/17 ఇచ్చినాడు. ఇట్లాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు సీట్ వరకు వేస్తావు. సీట్ వరకు చేసినాక డెట్ కనుక్కోవడం వస్తే డెట్ కనుక్కో డెట్ రాకుండా ఈ ఆన్సర్ రాయొచ్చు. ఏంది ఇప్పుడు దీనికి ఈ ఆన్సర్ కదమ్మా ఈ ప్రాబ్లం చెప్తాను. ఇలాంటి ప్రాబ్లం వస్తే డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 146/17 ఇది ఒక మార్క్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ మెథడ్లో వస్తే ఈ స్టెప్స్ వేస్తే 2 or 3 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్స్ ఇస్తే ఎట్లా ఏదో చూడు. నెక్స్ట్ చూడమ్మా ఈ మెథడ్స్ చెప్పాను. ఒకవేళ అట్లా కాకుండా ఇట్లా పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి. ఈ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకుంటావు దీన్ని A అనుకుంటావు, దీన్ని B అనుకుంటావు, దీన్ని C అనుకుంటావు. ఏదైనా వేయండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఏదైనా. ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకో డయాగ్రామ్ వేసుకో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి 90 degrees ఉండాలి. ట్రయాంగిల్ అంటే డయాగ్రామ్ వేసుకుంటాం ఓకేనా.
ఇంక దీనికి ఏ రాసుకో, ఇక్కడ బి రాసుకో, ప్లస్ సి రాసుకో. చూడు ఇంకా సేమ్ ఇచ్చిన పాయింట్స్ అలా రాస్తావు. ఏం రాస్తావు ఫస్ట్? ఓఏ ఈక్వల్ టు పాయింట్స్ ఇచ్చినా ఇట్లా ఇచ్చిన అంటే ఓఏ ఈక్వల్ టు 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్. నెక్స్ట్ ఓబి ఈక్వల్ టు ఐ బార్ 3j బార్ మైనస్ 5k బార్. ఓసి ఈక్వల్ టు 3i బార్ మైనస్ 4j బార్ మైనస్ 4k బార్. ఇది రాసేస్తాం, సరిపోయింది. ఇక్కడ చేసిన మెథడ్ అయిపోయింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా తర్వాత ఇంకోటి ఏంది రాంబస్ అన్న ఏదైనా సరే దీన్ని ఎలా చేస్తామంటే ఓఏ ఓబి ఓసి అయిపోయింది కదా, వేర్ ఓ ఈజ్ ద ఆరిజిన్. ఇది మర్చిపోకూడదు, ఓ ఈజ్ ద ఆరిజిన్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏమేస్తాం అంటే ఏబి బార్ రివర్స్ వేస్తాం, ఓబి బార్ మైనస్ ఓఏ బార్ రాస్తాం. అంటే ఓబి బార్ అంటే ఏంది ఐ బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్ మైనస్ ఓఏ బార్ అంటే 2i బార్ మైనస్ j బార్ ప్లస్ k బార్. చూడమ్మా, ఐ బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్ మైనస్ 2i బార్ మైనస్ ప్లస్ j బార్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ k బార్. చూడమ్మా, ఇప్పుడు ఐ మైనస్ 2i అయిపోతే మైనస్ ఐ బార్. నెక్స్ట్ 3jలోంచి j పోతే మైనస్ 2j బార్. నెక్స్ట్ 5k మైనస్ 5k మైనస్ k మైనస్ 6k బార్. అంటే ఏబి బార్ ఇది వచ్చింది ఏబి బార్ అంటే ఏంటి 1 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 6. ఇప్పుడు మనకి ఏమంటారు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. దీన్ని ఏమంటే మాడ్లెస్ ఏ కనుకుంటాం. మాడ్ అంటే దీనికి రూట్ కనుకుంటాం అంతే. రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 6 స్క్వేర్ అంటే 36. అప్పుడు ఏమవుతుంది మాడ్లెస్ ఏ బార్ ఈక్వల్ టు 36 ప్లస్ 4 40 41 రూట్ 41 ఏబి బార్ వచ్చేసింది. అలాగనే ఇంకా సేమ్ అలాగనే ఏబి బార్ అయినా ఏం చేస్తాం ఏబి అయిపోయింది. నెక్స్ట్ బీసీ బార్. బీసీ అంటే ఓసి బార్ మైనస్ ఓబి బార్ అయిపోతుంది. సేమ్ అలాగే కనుకుంటాం. ఓబి బార్ అయిపోయినాక నెక్స్ట్ ఏసీ బార్. ఓసీ బార్ కనుకుంటావు, ఈ ఆన్సర్ రాస్తావు. నెక్స్ట్ బీసీ బార్కి ఏం కనుకుంటావు మాడ్ కనుకుంటావు, ఈడ రూట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంది ఏబి అయిపోయింది, బీసీ అయిపోయింది. నెక్స్ట్ ఏంది ఏసీ బార్. ఏసీ బార్ అంటే ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ కనుకుంటావు. అంటే ఏసీకి మళ్ళీ డెట్ కనుకుంటావు. ఏసీ బార్కి ఏం కనుకుంటావు ఏసీ బార్కు డెట్ కనుకుంటాం. ఇలా వేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనం ఓన్లీ ఉత్త అడిషనల్ సీట్ పెట్టకుండా జస్ట్ ట్రిక్ వల్ల చేయొచ్చు. నేను ఇది ఒకటి చేసిన కాబట్టి రిమైనింగ్ చేసుకోండి. ఇలా పాయింట్స్ వస్తాయి. ఖచ్చితంగా అడిషన్ ఆఫ్ వెక్టార్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటిప్పుడు ఇలా చేసుకోండి, ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ వచ్చేస్తాయి. అడిషనల్ వెక్టార్స్ అయిపోయినాక ప్రోడక్ట్ వెక్టార్స్ చెప్తామా. ప్రోడక్ట్ వెక్టార్స్ అయిపోయినాక మ్యాట్రిక్సెస్ చెప్తాను. మ్యాట్రిక్స్ 4 మార్క్స్ చెప్తాను. మ్యాట్రిక్స్ 4 మార్క్స్ అయిపోయినాక 7 మార్క్స్ అవి చెప్తాను. ఈ ట్రిక్స్ పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది నేను చేయలేదు, ఒకటి చేశాను, రిమైనింగ్ ఇలా చేసుకుంటే ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చేస్తాయి. నోట్ చేసుకోండి.